వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య, మావయ్య. మీరు ఇట్లాంటివి మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అత్తయ్య, మావయ్య పెళ్లి రోజు సందర్భంగా నేనొక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఇంతకుముందు జనరేషన్ వాళ్ళకి ఉండే మోరల్ వాల్యూస్ గానీ, ఎథిక్స్ గానీ, ఒక రిలేషన్‌షిప్ మీద ఉన్న ఇంపార్టెన్స్ కానీ, జనరేషన్ వాళ్ళు మనం ఇవ్వడం లేదో అని నాకనిపిస్తుందండి. అంటే మా అమ్మా, నాన్న వాళ్ళు గానీ, మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు గానీ, నానమ్మ, తాతయ్య వాళ్ళు గానీ, మన బిఫోర్ జనరేషన్స్ వాళ్ళెవ్వరైనా మ్యారేజ్ అనే రిలేషన్‌షిప్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ వాళ్ళు అట్లానే స్టిక్ అయ్యి ఉండేటోళ్ళు గదా! మరి మన జనరేషన్ వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నాము? అభిప్రాయ భేదాలు వస్తాయి. కంపల్సరీ వస్తాయి. మ్యారేజ్ అన్నాక గొడవలవుతాయి. ప్రాబ్లమ్స్ వస్తాయి. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అన్నీ ఉంటాయి. అన్నీ మిక్సింగ్ ఉంటేనే గదా అది పెళ్లయితది. ఏమీ లేకుండా ఎప్పుడూ లవ్ చేసుకుంటూ ఆనందంగా ఉంటే అది పెళ్లెందుకయితది? అవ్వదు గదా! మ్యారేజ్ అనే కాదు. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా కొంతో కొంత గొడవలనేవి అవుతూనే ఉంటాయి గదా! గొడవలు లేని రిలేషన్‌షిప్ ఒక్కటన్నా ఉందా మనం జెప్పండి? ఏది ఉండదు నాకు తెలిసి. అలా ఉందంటే అది ట్రూ రిలేషన్‌షిప్ కాదని నేనంటా. గొడవలవుతాయి. ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎన్నొచ్చినా కానీ స్టిక్ అయి ఉండడమే కదా మనం ఆ రిలేషన్‌షిప్‌కి ఇచ్చే ఇంపార్టెన్స్. మరి అట్లాంటిది ఏదో చిన్న ప్రాబ్లమ్ ఒచ్చిందని మ్యారేజ్‌ని బ్రేక్ చేసుకొని లెట్స్ బ్రేకప్ లేదంటే లెట్స్ టేక్ డైవర్స్ అని అనుకోవడము అనే ఆలోచన మైండ్‌లోకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళు అదేమీ లేదు. మన జనరేషన్‌లోనే ఈ దరిద్రపు ఆలోచనొస్తుంది. అది మరి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నాము. లేదంటే సెలబ్రిటీలో చేస్తున్నారనో, లేదంటే వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారనో, లేదంటే మరి ఏమో రీజన్స్ ఏవన్నా అయ్యుండొచ్చు. ఎందుకట్లా మైండ్‌లోకి అట్లా నారో మైండెడ్‌గా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదండి. అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉండి మనం సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటే అది వేరే విషయం. తప్పదు దానికి డైవర్స్ అనేది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి లేదంటే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే దానికి డైవర్స్ వరకు ఎందుకు వెళ్ళడం అనేది నా ఆలోచన అండి. ఎందుకంటే ఒక మనిషిని కలవాలి, విడిపోవాలి అనే ఆతృత ఒక మనిషిని అర్థం చేసుకుంటే డైవర్స్ అనే ఆలోచన మన మైండ్‌లోకి రాదు కదా! అది వచ్చింది అంటే ఒక మనిషిని మనం పూర్తిగా అర్థం చేసుకోలేదనే అర్థం. మగవాళ్ళకొకలా ఉంటుంది. అమ్మాయిలకొకలా ఉంటుంది. వే ఆఫ్ లవ్ అనేది. అది మనం అర్థం చేసుకుంటే గొడవలనేవి రావు.